ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరా అని అడిగితే గుక్క తిప్పుకోకుండా చెప్పే ఒకే ఒక్క ఆన్సర్ రాజమౌళి. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియాలోని స్టార్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు రాజమౌళి. కేవలం పోస్టర్పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు పరుగులు తీసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఇండియాలో గొప్ప దర్శకుల లిస్ట్ తీస్తే అందులో రాజమౌళి పేరు టాప్లో ఉంటుంది. అసలు తెలుగు సినిమా స్టాండర్డ్స్ను ప్రపంచానికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. హీరోతో సంబంధం లేకుండా కేవలం ఆయన పేరుతో బిజినెస్ జరుగుతుందంటే రాజమౌళి స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం టాలీవుడ్లోనే కాదు, రాజమౌళి సినిమా వస్తుందంటే బాలీవుడ్ స్టార్లు సైతం తమ సినిమాలను నెల రోజుల వరకు దరిదాపుల్లో కూడా రిలీజ్ చేయడం లేదు. అంతెందుకు, అసలు సౌత్లో సీక్వెల్ ప్రస్తావన వస్తూ ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గురించే. పార్ట్ 2 ట్రెండ్ సెట్ చేశాడు. ఒకప్పుడు కూడా పార్ట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యేవి, కానీ పెద్దగా ఇంపాక్ట్ చేసేవి కావు. కానీ బాహుబలితో కేవలం సౌత్లోనే కాదు, ఆల్ ఇండియా ట్రెండ్ సెట్టర్గా చరిత్ర సృష్టించాడు. బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రపు ఎత్తున నిలబెట్టిన రాజమౌళి RRRతో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు. గేమ్స్ క్యామరూన్, స్టీవెన్ బర్గ్ లాంటి మేటి దర్శకులు సైతం రాజమౌళి పనితనం గురించి మాట్లాడారంటే రాజమౌళి స్థాయి ఏ రేంజ్లో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పటి వరకు రాజమౌళికి అపజయమే లేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బంపర్ హిట్లే. అలాంటి రాజమౌళి కెరియర్లో ఫ్లాప్ చేరింది. రీసెంట్గా RRR మూవీకి సంబంధించిన మేకింగ్ విశేషాలు చేస్తూ RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీలో కాస్ట్ అండ్ క్రూ కష్టాన్ని కళ్ళకట్టినట్టుగా చూపించారు. అంతేకాకుండా రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవ్గన్, రాజమౌళి, కీరవాణిల అభిప్రాయాలను రికార్డ్ చేసి పెట్టారు. గతేడాది డిసెంబర్ 20న కొన్ని థియేటర్స్లో దీన్ని రిలీజ్ చేసిన ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. దీంతో రాజమౌళికి రేర్ ఫ్లాప్గా ఇది నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్లతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ కూడా నటించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్లో మామూలు అంచనాలు లేవు. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.